రాష్ట్రంలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పారు. రేపు 13, ఎల్లుండి 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇవాళ సిటీలో అక్కడక్కడ వర్షం కురిసింది. నగరంలో వర్షాలతో అలర్ట్ అయ్యారు అధికారులు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపుల నిర్మాణం ప్రారంభించారు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 4 రోజులు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రేపు 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఎల్లుండి ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందన్నారు. ఈ నెల 14, 15న కూడా చాలా జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. 14న 13 జిల్లాలకు, 15న 18 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ఇవాళ సిటీలో వర్షం కురిసింది. సాయంత్రం తర్వాత చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, ఖైరతాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నగరంలో వర్షాలతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. రోడ్లపై నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సంపులను నిర్మించాలని నిర్ణయించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి సంపు నిర్మాణ పనులను ప్రారంభించారు అధికారులు. రోడ్లపై నీళ్లు నిలవకుండా 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులు నిర్మిస్తున్నట్లు తెలిపారు అధికారులు.